హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక విచిత్రమైన ప్లేస్కి వెళ్దాము. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన అమ్మవారి టెంపుల్ ప్లేసు. ఇక్కడికి నేను హైదరాబాద్ రాను, మా ఫ్రెండ్స్ అనే వాళ్ళందరూ కలిసి నన్ను ఈ యొక్క టెంపుల్కి తీసుకెళ్లారు. చాలా బాగుంటుంది. ప్రయాణ మార్గంలో మనకు కొన్ని ఊళ్ళు కనిపిస్తాయి, ఆ పేర్లు అనేటివి మీకు వస్తుంటాయి. మేమైతే ఈ ఊర్లో కనిపించే మార్గం మీద ఆ టెంపుల్ కాడికి వెళ్ళాము. మీరు ఎలా వెళ్తారో మీకు తెలిసిన మార్గం ద్వారా వెళ్ళండి, లేకపోతే ఈ మార్గాన్ని అనుసరించైనా సరే వెళ్ళచ్చు, లేదా గూగుల్లో సెర్చ్ చేసుకుని అయినా సరే మీరు ఆ టెంపుల్ కాడకి వెళ్ళచ్చు. మనకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఈ కనిపించే ఊర్ల పేర్ల మీదుగా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళారన్నమాట. ఇక్కడ మేము పోతూ ఉన్నాగా మంగంపేట అనే ఊరు వచ్చింది. ఇక్కడ ఒక వీరనార్యమని సాకల ఐలమ్మ విగ్రహం రోడ్డు ఎంబడి ఉండటం వల్ల నేను తీశాను. ఈ షార్ట్ వీడియో కూడా చేశాను. ఇది చాలా బాగుంది. అనంతరం వచ్చేసి మనం ఈ ఊరు దాటంగానే రొయ్యలపల్లి అనే గ్రామం వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనం ఇక్కడ చేరుకోవచ్చు. ఈ రొయ్యలపల్లి దాటి కొంచెం దూరం వెళ్ళంగానే మనకి ఈ టెంపుల్ అనేది వస్తుంది. అడ్రస్ అనేది ఇక్కడ మీకు బోర్డు మీద మెయింటైన్ చేసి చదువుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం ఇది ఒక చెరువు కట్ట అనమాట. ఈ చెరువు కట్ట మీదుగా మనం టెంపుల్ కాడికి చేరుకోవచ్చు. మేమైతే ప్రస్తుతానికి ఏరియాకి వచ్చేసాం. ఇక్కడ విశేషాలు ఏంటి చూద్దాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇవి కనిపిస్తున్న మొత్తం కూడాను మనం వచ్చిన భక్తులకు వండుకొని తినడానికి, సేద తీర్చుకోవడానికి ఇవన్నీ కాటేజీలను. ఈ కాటేజీలు వచ్చేసి 1 కిలోమీటర్ పొడవున ఉన్నాయి. ఇక్కడికైతే ఎక్కువగా మంగళవారం, ఆదివారం బాగా ఫేమస్ అంట. చాలామంది వేలాది మంది భక్తులు రావటం ఇక్కడ చేసుకుంటుంటారు. మేమైతే శుక్రవారం వచ్చాము చూద్దామని. శుక్రవారం పూట అయితే ఇలా ఉన్నది. పోతే ఇక్కడ అమ్మవారికి ప్రసిద్ధి కళ్ళు నైవేద్యం. ఇక్కడున్న షాపుల్లో నేను అన్నీ వెతికాను. నాకు కనిపించింది ఏంటంటే కొబ్బరికాయలు అయితే కనిపించలేదు. తల్లికి అయితే ఎక్కువగా కళ్ళే పోస్తారంట. అందువల్ల నేను మొట్టమొదటిసారిగా ఇలాంటి అమ్మవారి టెంపుల్ చూసి చాలా విచిత్రం అయిపోయింది. మీకు కూడా ఆ విచిత్రం ఏందో చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఇదే మనం చూస్తున్నది శ్రీ పలుగు మీద నల్లపోచమ్మ దేవాలయం, తెలంగాణలో ఉంది. అడ్రస్ అనేది మీకు లాస్ట్లో కూడా చెప్తాను నేను. తల్లి దేవస్థానం ముందైతే ఆచారం ప్రకారంగా పురాతనంగా స్థలం ముందు ఒక కుండలు అనేటివి చేసి పెట్టి ఉన్నాయి. తల్లికి ముగ్గేశారు. ఇవి పురాతనంగా కళ్ళు ఆచారం అన్నమాట. ఇది చేసి పెట్టారు. అమ్మవారికి ఎదురుగా ఒక ముగ్గేశారు. పోతే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడాను కళ్ళు అనేది కొనుక్కొని ప్రదక్షిణ చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తల్లికి కళ్ళే నైవేద్యంగా సమర్పించడం అనేది గొప్పగా అసలు పెద్ద ఆచారం, మంచిగా ఉన్నది. అంటే తల్లి ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. అలాగనే మేము కూడా 2 కళ్ళు సీసాలు కొనుక్కొని అమ్మవారికి ప్రదక్షిణ చేసుకొని అనంతరం అమ్మవారికి కళ్ళుగా నైవేద్యం సమర్పించి అమ్మవారి దేవస్థానంలోకి వెళ్ళాము. నాకు తెలిసి ఇక్కడ అమ్మవారి చాలా పవర్ఫుల్ అంట. మనం ఖచ్చితంగా మనసు పెట్టి మొక్కితే కంపల్సరీగా ఆ తల్లి అనుగ్రహం అనేది ఉండి మనకు మొక్క అనేది కంపల్సరీగా తీరిద్దని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు. నాకు తెలిసి ఇంకొక విషయం కూడా, మనకి ఇక్కడ చాలామంది మందు మర్చిపోలేము, మందు మానుకోవాలి అనుకుంటారు. అలాంటి వ్యక్తులు కానీ ఎక్కడ తీసుకొచ్చి కానీ ఈ తల్లికి కళ్ళు నైవేద్యం చేయించి ప్రదక్షిణ చేసి కానీ కంపల్సరీగా నేను మందు మానుకోవాలి తల్లి అని కానీ కంపల్సరీగా అమ్మవారికి కానీ మనం కంకణం కానీ కట్టెళ్తే 100% మందు మానుకోవటం ఖాయం. ఇది నేను ఇక్కడ గమనించినటువంటి అతి ముఖ్యమైన రహస్యమైన సందేశం ఇది. పోతే ఇప్పుడు మనం దేవస్థానంలోకి చూద్దాము. ఈ దేవస్థానంలో ప్రస్తుతానికి కనిపిస్తున్న అమ్మవారు ప్రతిష్ఠించిన అమ్మవారే. కానీ తల్లి విగ్రహం కింద నుంచి మనం కిందకి 5 అడుగులు దిగితే భూమిలోనే అసలు ఒరిజినల్గా అమ్మవారు 300 సంవత్సరాల క్రితం ఎలాగైతే వెలిసిందో అలాగనే ఉంది. మనం కిందకి వెళ్ళాలా. పోతే వాళ్ళందరిని అడిగితే వీడియో మొత్తం బయట అంతా తీసుకయ్యా పర్వాలేదు, కానీ లోన్ అయితే వద్దని చెప్పారు. అలాగని వాళ్ళ మాట ప్రకారంగానే ఈ వీడియో మొత్తం కూడాను గుడి ప్రాంగణంగా అయితేనే, గుడి లోపలైతేనే మొత్తం కూడా వాళ్ళ అనుమతి ప్రకారంగానే ఈ వీడియో తీయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ అమ్మవారు మాత్రం చాలా ప్రసిద్ధి. ఈ అమ్మవారు అయితే అడవిలోనే ఉన్నది. ఇప్పుడు మీరు ఇందాక బయట చూసినంత ఒక ఊరులా ఉంది. నిజానికైతే అది ఒక ఊరు అయితే కాదు, మొత్తం కూడాను గుడి చుట్టూ ఉన్న ప్రాంగణమేను. మనం బయటకు వచ్చిన తర్వాత అలాగ ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను దర్శనం చేసుకొని గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అనంతరం కొంతమంది భక్తులు 2 పొట్టేలు తీసుకొచ్చుకొని, అది అమ్మవారికి కళ్ళే కదా నైవేద్యం ఇక్కడ, అందువల్ల వాటికి కూడా కళ్ళు అనేది తాపేసేసి చక్కగా ఆ మొక్కుబడి చెల్లించుకోవడానికి తయారవుతున్నారు. చూశారు కదా, జీవాలకు కూడాను కళ్ళే. ఎందుకంటే ఆ తల్లి అలా వచ్చిందని చెప్పుకోవాలి. ఈ పూర్తి చరిత్ర తెలుసుకోవాలంటే మనకు సరైన వ్యక్తులు కనిపించలేదు. అయినా సరే తెలిసినంత వరకు ఆ తల్లి దయ వల్ల నేను మీకు చెప్తున్నానంటే ఆ తల్లి మహిమేనని నేనైతే చాలా
ఆనందంగా ఉంది. మీరు కూడా ఎవరైనా సరే మందు మానుకోవాలి అనుకునే వాళ్ళని ఇక్కడ తీసుకెళ్ళి మాత్రం కంపల్సరీగా చేపిస్తే కంపల్సరీగా తల్లి దయ వల్ల మందు మానుకుంటారు. ఇది మాత్రం అక్షరాల సత్యము. అయితే మానుకునే వ్యక్తికి ఇష్టం ఉండాలి తప్ప ఇష్టం లేకుండా తీసుకెళ్ళి చేపిస్తే అది సాధ్యం కాదు. పోతే మనం గుడి వెనకమాలకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి సాక్షాత్ రూపంతో ఒక పుట్ట అనేది ఉన్నది. తర్వాత ఇక్కడ కూడాను తల్లికి మాత్రం ఇక్కడ కూడా నైవేద్యంగా కళ్ళే పోస్తున్నారు. బయట ఇవన్నీ కళ్ళు చేసేలతో పోస్తున్నారు. పుట్ట అనేది ఉన్నది, కానీ ఇదైతే పురాతన పుట్ట కాదు. అప్పుడు ఉండుంటుంది, పోయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ప్రజలు అంటే భక్తుల అర్థం కోసమే ఏర్పాటు చేసి ఆ తల్లి జ్ఞాపకార్థంగా ఇక్కడ నుంచి ముందుకెళ్ళిందనే ఒక అర్థంతో ఇక్కడ ఉన్నది. ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ గుడి వెనకమాల ఉన్న చుట్టూ కూడా మొత్తం కాటేజీలేను. ఈ కాటేజీలు కూడాను మన భక్తుల కోసం ఏర్పాటు చేసినవి. ఏది ఏమైనప్పటికి కూడాను ఇక్కడ తల్లి మహిమ ఏంటంటే కళ్ళే ఆచారం. చూసారా, షాపుల నిండా మొత్తం కళ్ళు సీసాలే. ఒక్కో సీసా వచ్చేసి 20 రూపాయల లెక్కన తీసుకున్నారు. తర్వాత అనంతరం అయిపోయింది. ఇక్కడ మా ప్రయాణం మొత్తం కూడా ముగించుకొని మేము తిరుగు ప్రయాణం అనేది చేపట్టాము. ఈ తిరుగు ప్రయాణంలో ఈ వీడియో ఎలా నచ్చిందో మీరు చూసేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వాళ్ళకి షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియండి. మీకు అడ్రస్ చెబుతాను కదా, పూర్తిగా ఇప్పుడు ఇది ఎక్కడుందో అడ్రస్ మీకు చెప్తాను. మీకు నేను అడ్రస్ చెబుతాను కదా ఫ్రెండ్స్. షేర్ఖాన్పల్లి గ్రామము, హత్నూరు మండలము, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఇది అడ్రస్సు. మీరు ఎవరైనా సరే తెలంగాణ వెళ్తే కంపల్సరీగా ఈ టెంపుల్ని దర్శించి అమ్మవారి అనుగ్రహం తీసుకురండి. అనుకున్న పనులు 100% తీర్చే మహాతల్లి. ఉంటా మరి.